టేప్ లేకుండా ఓన్లీ మీ ఆది బ్లౌజ్తో కటింగ్ ఎలా చేయాలో మీకు నేర్పిస్తా చూడండి. ఓ టేప్తో కొలుసుకొని అవి రాక ఇవన్నీ చాలామంది కష్టంగా ఫీల్ అవుతుంటారు. ఓన్లీ మీ దగ్గర ఉన్న ఆది బ్లౌజ్తో మాత్రమే మీరు కటింగ్ చేసుకోవచ్చు, చక్కగా బ్లౌజ్ కుట్టుకోవచ్చు. ఎలా కుట్టాలో ఇప్పుడు చూపిస్తా చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ వెనుక ఇలా పెట్టేసుకోండి. ఆది బ్లౌజు పొడవు ఎంత ఉందో చూసుకోండి. ఈ మడత దగ్గర నుంచి ఇలా పెట్టేయండి. ఇక్కడికి వచ్చింది కదా, ఓకే. ఇక్కడ ఒకటి ఇలా పెట్టేసుకోండి గుర్తు. తర్వాత వచ్చేసి ఇది పొడవు, సంఖ పొడవు. ఇలా నెక్ వెడల్పు. నెక్ పొడవెంతో ఇలా పెట్టేసుకోండి. ఈ రెండు ఇక్కడ కుట్లు ఉన్నాయి కదా, ఆ కుట్లు రెండు ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలా పెట్టేసేయండి. ఇలా రౌండ్ షేప్ తీసుకోండి. ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందో అలాగే వచ్చేలా చూసుకోండి. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఓకే. ఇప్పుడు షోల్డరు, ఇక్కడ నుండి షోల్డర్ తీసుకోండి. ఇక్కడ గుర్తు పెట్టుకున్నారు కదా, ఇక్కడ నుండి ఇక్కడికి షోల్డర్ కొంచెం ఖర్చు ఉండేటట్టు ఎగస్ట్రా ఇక్కడికి. ఇప్పుడు నడుము లూజ్ చూసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా పెట్టేసుకొని 4 మడతలతో ఇలా పెట్టుకోండి. ఇక్కడ కచ్చికి, ఇక్కడ టచ్లకి, దీనికి అంటే ఎగస్ట్రా కావాలి కదా, ఇలా పెట్టుకొని ఎగస్ట్రా తీసుకోండి ఇక్కడ వరకు. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఫ్యాన్సీ సంఖ తీసుకోండి. అక్కడ గీట్ పెట్టుకోండి. ఈ రెండని ఇలా మెల్లగా రౌండ్ షేప్లో ఇలా కలిపేసుకోండి. ఈ ఎగస్ట్రా కుచ్చులో ఖర్చు కోసం. ఇంకలా ఇక్కడ సంఖ కుట్టు వస్తుంది అందుకు కాబట్టి ఇక్కడ కొంచెం ఇట్లా గుర్తు పెట్టేసుకోండి. కట్ చేస్తే గుర్తుండిపోతుంది నాకు. వెనకపాటు రెడీ అయిపోయింది. ఇప్పుడు చేతులు తీసుకున్నాం. ఇలా పెట్టేసుకోండి. ఎగస్ట్రా ఏంటంటే ఇది చేతి పని చేయడం కోసం ఇలా లైట్ కుట్టేసి ఇలా మడిసి చేతి పని చేస్తాం, దానికోసం ఇది వదిలేస్తున్నా. ఇలా పెట్టేసుకోండి. ఈ కుట్టు దగ్గర ఇలా గుర్తు పెట్టుకోండి. ఎగస్ట్రా కొంచెం గుర్తు పెట్టుకోండి కజ్జీ కోసం. ఈ సైడ్ కూడా అంతే. ఇంకా ఇలా పెట్టేసుకోండి. ఎగస్ట్రా కొంచెం ఇలా ఒకటి పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని కలుపుకోండి. ఇలా క్రాస్గా కలుపుకోండి. చేసుకోండి. ఇది సెంటరు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సంఖ కుట్టు వస్తుంది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓకే. ఇక్కడ మనం ఇంతవరకు మడవాలి కదా చేతి పనికి, అప్పుడు గుర్తుపెట్టేసుకోండి. ఫ్యాన్స్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా వెనుక పాటు అనేది, దీన్ని ఇలా వేసుకోండి.
క్రాస్గా వేసుకోండి, చక్కగా వేసుకోవద్దు, క్రాస్గా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోండి. దీన్ని చక్కగా ఇలా లైన్ గీసుకోండి. ఆ తర్వాత మీ ఆది బ్లౌజు ఉక్సులు కాజాలు కాకుండా ఉక్సులు పట్టి మాత్రమే కొలుచుకోండి. ఇలా కాజాలు కొలుచుకోవద్దు, కొలత ఎక్కువ వస్తుంది. ఉక్సులు పట్టి మాత్రమే ఇలా కొలుచుకోండి. ఇలా పెట్టేసేయండి. ఇక్కడికి కొంచెం ఇలా ఉంటే చాలు. ఎగస్ట్రా ఇది కచ్చి మనం పట్టి కుట్టేటప్పుడు ఉంటుంది కదా, దాని కచ్చి సరిపోద్ది. ఇలా లైన్గా రౌండ్గా తీసుకోండి. ఈ వెడల్పు ఇలా బ్లౌజ్ పెట్టేసుకోండి. ఇక్కడ టచ్ రావాలి ఈ మధ్యలోది. ఇక్కడ దీనికి జాయింట్ చేయడానికి ఇక్కడ కచ్చి కొంచెం ఇది తీసి పక్కన ఇప్పుడు ఇక్కడ పట్టుకొని సేపి ఇలా పెట్టేసుకొని గుట్టు దగ్గర కొంచెం కిందకి, ఏదైనా కచ్చికి కొంచెం కిందకి పెట్టేస్తాను. ఇలా పట్టుకోండి. ఇక్కడికి వచ్చింది కదా, దీనికన్నా కొంచెం కచ్చి కాబట్టి కొంచెం కిందకి ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు సంక పొడవ తీసుకోండి. ఇక్కడ సంక పొడవ తీసుకోండి. ఎగస్ట్రా ఇక్కడ పెట్టేసేయండి. ఇలా ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్గా వేసేసుకోండి. ఓకే, ఇక్కడ కొంచెం తగ్గింది, జాయింట్ చేసుకోవచ్చు. ఇది లైనింగ్ జాయింట్ చేసుకొని మనం కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ షేప్ ఎలా గుంజుకోవాలి అనుకుంటాం కదా, ఇక్కడ ఉక్సులు పట్టి కాజాలు కొలవద్దు. ఎప్పుడైనా ఉక్సులు పట్టి మాత్రమే కొలవండి. ఇక్కడ నుంచి ఇలా పెట్టండి. ఇక్కడ ఇలా గీసుకోండి. అక్కడ నుండి ఇదిగో ఇక్కడ మనం మడిచి ఇట్లా కుడతాం కదా, దీన్ని ఈ ప్లేస్లో నుంచి ఇలా పెట్టండి. ఎంత వచ్చింది? ఇక్కడికి వచ్చింది. అదే అక్కడ నుంచి అదే మళ్ళీ ఇలా పెట్టేసాయి వెడల్పు. అది ఈ రెంటం కలిపి ఇలా టచ్ పెట్టుకోండి. ఇది కట్ చేసినాక కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ టచ్లు ఉన్నాయి కదా, ఈ రెండు కలిపి. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొందరికి షేర్ చేయండి.